హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి సాయం చేయాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదని, వాటిని వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014-2015లో కేంద్ర ప్రభుత్వం పథకాలను సంబంధించి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఏపీ ఖాతాలోనే వేశారన్నారు. తెలంగాణ వాటా నిధులు తిరిగి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధుల రాష్ట్రానికి రాలేదని, ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. వెంటనే స్పందించి పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన 8 అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి నిర్మలకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.